నమ్ముతారా? ప్రజల కోసం కాదు, పదవి కోసం మాత్రమే పథకాలు వేస్తాడు చంద్రబాబు గారు. ఇది ప్రజలు ఎప్పుడూ మర్చిపోకూడదు. నిన్ను నమ్మం బాబు అని తెలుగుదేశం పార్టీ పచ్చ పార్టీ వాళ్ళకి ముఖం మీద తేల్చి చెప్పండి. గత 3 నెలల వరకు కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని చూసింది చంద్రబాబు గారు. ఆఖరికి హరికృష్ణ గారు చనిపోతే ఆయన మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు గారు మాట్లాడాడట. పొత్తు పెట్టుకోవాలని చూసింది చంద్రబాబు గారు అయితే ఇప్పుడు మాకు కేసీఆర్ గారితో పొత్తుందని మమ్మల్ని ఆరోపిస్తున్నాడు. ఇన్నేళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకుంది చంద్రబాబు గారు. హ్యాపీగా సంసారం చేశాడు బీజేపీతో 4 ఏళ్ళు. ఇప్పుడు మాకు బీజేపీతో పొత్తుందని ఆరోపిస్తున్నారు. స్పష్టంగా చెప్తున్నాం, మాకు కేసీఆర్ గారితో పొత్తు లేదు, బీజేపీతో పొత్తు లేదు, కాంగ్రెస్తో పొత్తు లేదు. మాకు పొత్తు లేదు, పొత్తు అవసరం లేదు. ఎందుకు? సింహము సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పొత్తు లేకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది అని దేశంలో ప్రతి సర్వే చెప్తుంది. సొంత మామకు వెన్నుపోటు పొడిచిన వాడు చంద్రబాబు గారు. ఈ 5 ఏళ్లలో ప్రజలకు ఎన్నిసార్లు ఎంతమందికి వెన్నుపోటు పొడిచారో మనం అందరము చూసాం. 600 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదు. చివరికి ఎన్నికలు వస్తున్నాయని 4 నెలల నుంచి మాత్రమే